హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటో అనుకుంటున్నారా? మొన్న నేను సరదాగా బయటకు వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో ఒక చికెన్ ఫ్రై తిన్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మస్ట్గా ట్రై చేయండి. మా సైడ్ అయితే రెస్టారెంట్లో కానీ బయట కానీ బాగా దొరుకుతుంది ఈ చికెన్ ఫ్రై. నాకు టేస్ట్ నచ్చి వాళ్ళని అడిగి మరి నేను మీకు ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. కంపల్సరీ ట్రై చేయండి. అంటే గుంటూరు, విజయవాడ సైడు బాగా చేసుకుంటారు ఈ ఫ్రైని. ఇంకా అసలు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పదండి. చికెన్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 kg చికెన్ని శుభ్రం చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని దగ్గరుండి గరిటతోటి 50% చికెన్ ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటూనే ఉండాలి. చికెన్ వేసిన తర్వాత చికెన్లోంచి వాటర్ అంతా ఇలా వచ్చింది కదా, ఈ వాటర్ అంతా కూడా ఆవిరయ్యేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్లో నుంచి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలంటే లవంగా, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, 2 బిర్యానీ ఆకు, ఫ్రెష్గా నూరు పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ని. చికెన్ పీస్ కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు, కొంచెం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక 5-6 నిమిషాలు. ఈ ఫ్రైకి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా నేను చూపించినట్టుగా చేసుకొని చూడండి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ చేయకండి. మరీ ఎక్కువ చేస్తే బిరిసెక్కిపోద్ది ముక్క. అలా కాకుండా ఈ మాత్రం చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్. టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ చికెన్ మసాలా. ఇవన్నీ వేసుకొని చక్కగా స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ముక్కకు బాగా పట్టాలన్నమాట. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి చికెన్ ముక్కకు పట్టిన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు, ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మన ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను పదండి. వేడివేడిగా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తాను దగ్గరికి. ఫ్రై ఎంత బాగా కుదిరిందంటే పీస్కి మసాలా చూసారా ఎలా పట్టిందో. బా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మస్ట్గా ట్రై చేయండి. మరో రెసిపీతో మరో వీడియోని మళ్ళీ కలుద్దాం. బాయ్.